చేస్తే నన్నే తిట్టే పరిస్థితుల్లో నేనేం చేయాలి? అందుకే ఇప్పుడు చెప్తాను, ఫుడ్ పాయిజన్ కేసులు ఎక్కడన్నా అయితే మాత్రం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా మీరే బాధ్యులు. మేము ఏనాడు బతుకు చీరలు చర్చించలేదు. మా నాయకులు ఏనాడు బతుకు చర్చిస్తా చెప్పిన మాట ఇక్కడ కూడా లేదు. అబద్ధాలు ప్రచారం చేసడం సరైన కాదని చెప్తున్నాం. చీరలను మహిళా తల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేనేత రంగాన్ని కాపాడే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని ఈ కనీస మద్దతు ధర నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం. మీరు నిర్ణయించేటువంటి ఆ మద్దతు ధర చట్టబద్ధత కల్పించే రైతాంగానికి అందించడం బాధ్యత మీ ప్రభుత్వంగా ఉండాలి. ఇంతవరకు స్పందన లేదు. మీరు ఎక్కడైనా అమ్ముకోండి, ఎవరికైనా అమ్ముకోండి, ఆశ్చర్యం చెప్పండి. ఈరోజు ఒక మాట మాట్లాడడం, రేపు ఒక మాట మాట్లాడడం, ఇది డబుల్ స్టాండర్డ్స్. నిన్నొక మాట, నేడొక మాట, రేపు ఒక మాట. ఇందులో రేవంత్ రెడ్డి గారు పిహెచ్డి చేశారు. మాట మార్చడంలో, పూటకో మాట మాట్లాడడంలో పిహెచ్డి చేసింది రేవంత్ రెడ్డి గారు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎండి గారు కరుణాకర్ గారి దగ్గర నుంచి 33 జిల్లాలు దళిత బంధు ఆపండి అని ఆర్డర్ ఇచ్చింది. మరి అలా ఆపిన దద్దమ్మ ఎవరు? రేవంత్ రెడ్డి గారు కాదా? అంటే మనం ఉన్నప్పుడు నిధులు వారినే వరదలు లెక్క ఇప్పుడు ఈ గవర్నమెంట్లో తిట్లు వాడుకునే తప్పితే ఇంకొకటి అయితే జరుగుతుంది. యథా రాజా తదా ప్రజా అన్నట్టు ముఖ్యమంత్రి మంత్రులు అదే పనుల తిట్ల దర్శనం చదువుతున్న ఇంకొకటి లేదు. భయం లేదు. మరి నేను చేస్తానులేని ఒక భరోసా. కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటే ఎన్ని సంవత్సరాలైనా కేసులు పరిష్కారం కావు. జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ అన్న భావన వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లో ఉంది. ఆ భయం కాదురా బాబు, తప్పు చేస్తే శిక్ష తప్పదనే భావన రావడం కోసం మన చట్టం చేసాం, ల్యాండ్ గ్రాబింగ్ చట్టం. మీరు అనుకుంటున్నారు నేనేం చెప్తే ప్రజలు నమ్ముతారు. అలాగే అనుకున్న వాళ్ళందరూ ఏమైపో మాకు తెలుసు. మేము అలాగే 5 సంవత్సరాలు అనుకున్నాం, మేము చెప్పింది వాళ్ళు ప్రజలు నమ్ముతారని. ప్రజలు తెలియని ప్రజలకి కావాల్సిన అవసరాలు తిరగకపోతే ఏంటో తెలుసు. 640 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైసుని నడి సముద్రంలో నింపేంత వరకు పౌర సరఫరాల శాఖ, పోలీసులు గుడ్డి గుర్రాలకు పళ్ళు దోముతున్నారా అనేది నా ప్రశ్న. ఎక్స్పోర్టర్ 42,000 టన్నులు బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. ఈ 2 అక్కడ లంగరేసి ఉన్నాయి, 2 లోడ్ అవుతున్నాయి. ఆ కెనస్టార్ కి మాత్రం వెళ్ళరైనా. కెనస్టార్ కి ఎందుకు వెళ్ళరంటే సీను అని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే కాంట్రాక్ట్ కలిగి ఉన్నారో వారి కాల పరిమితి ముగించకుండానే వారిని తీసివేయాలనుకోవడం ఇది దుర్నీతి కాదా? ఇది దుర్మార్గం కాదా? ఇది నీతివంతమైనటువంటి పరిపాలన అవుతుందా? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఆ స్కీమ్ ఎత్తేయాలని చూస్తున్నా, మీకు చేత కాదని నేను సవాల్ చేస్తున్నా. ఏం తమాషా ఉందా? మేము ప్రాణాలకు తెగించి అనేక ఉద్యమాలు చేసి ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ పెట్టాం. సంబరాల పేరు మీద కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్స్. ప్రభుత్వ సొమ్ము, అది నీ సొమ్ము కాదు, నీ పార్టీ సొమ్ము కాదు, ప్రజల సొమ్ము. అది ప్రజల సొమ్ముతోటి ఇష్టానుసారంగా ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజల అంటే పార్టీ కార్యక్రమాలుగా నడుపుకుంటా ఉంది. ఈ రోజు ఆయన 11 సీట్లు వచ్చి చిన్నపిల్లలు చాక్లెట్ అడిగినట్టు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను, లేకపోతే రాను అంటే అసలు ఆ 11 సీట్లు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేదు. అక్కడ ఏదో పొరపాటు జరిగిపోయి ఏదో జరిగి ఓట్లేశారు.